నమస్తే అండి. ఈసారి నా మల్లె మొక్క పైన పూలు రాలేదండి. మొగ్గలు కూడా లేవు, పువ్వులు కూడా లేవు. అసలు దానికి కారణం ఏంటి? అసలు నేను చేసిన తప్పులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పదండి. అయితే చాలామంది పువ్వులొచ్చాయి, చాలా పువ్వులొచ్చాయి. ఈ లిక్విడ్ ఇచ్చాము, ఆ లిక్విడ్ ఇచ్చామని అందరూ చెప్తుంటారు. కానీ పూలు ఎందుకు రాలేదని కారణం ఎవరు చెప్పరండి. కాకపోతే ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలండి. 1 వీక్ నుంచి నేను అనుకుంటున్నాను. వీడియో షూట్ చేయలేకపోయాను. కానీ ఈసారి ఖచ్చితంగా ఎందుకు రాలేదు, ఏం తప్పులు చేశామో ఈ వీడియోలో మనం అన్నీ తెలుసుకుందామండి డీటెయిల్‌గా. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. మీ మల్లె మొక్కకి ఎవరింట్లో అయినా మల్లె మొక్కకి పూలు రాకపోతే ఈ ప్రాసెస్ మీరు ఫాలో చేశారనుకోండి, మల్లె మొక్కకి పూలు బాగా వస్తాయి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మనం చేసిన తప్పేంటంటే ఆల్రెడీ దీనికి మనకు కావాల్సినయి అన్నీ మనము పోషకాలన్నీ ఇచ్చేసామండి. కాకపోతే ఈ మొక్క అనేది చాలా తిండిపోతు. అయితే దీనికి కొత్త చిగుర్లు వచ్చాక మనము పించ్ చేస్తామండి. పించ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనకి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. అక్కడ మీకు బ్రాంచెస్ రాలేదు అంటే దానికి ఫుడ్ తక్కువైందన్నట్టుగా అర్థం. అందుకే మీరు ప్రతి 15 రోజులకొకసారి మొక్క యొక్క మట్టిని లూజ్ చేసేసి ఖచ్చితంగా ఒక గుప్పెడో, 2 గుప్పెడలో వర్మి కంపోస్ట్ ఇవ్వాలండి. అలా చేయలేదు కాబట్టే మళ్ళీ నాకు కొత్త కొమ్మలు రాలేదు. అక్కడ నుంచి నాకు మొగ్గలు రాలేదు. ఇదొక కారణం అండి. ఇంకొక మిస్టేక్ వచ్చేసి నేనేం చేశానంటే దీనిపైన ఇది ఎండాకాలము దీనికి వాటర్ తగ్గుతుందేమో అనేసి నేను చిన్న చిన్న పాట్స్ అన్నీ కూడా ఈ ప్లాంట్‌లో పెట్టేసానండి. దానివల్ల ఏమైందంటే దీనికి కొంచెం గాలి, వెలుతురు అనేవి తగ్గిపోయింది. అలానే మాయిశ్చర్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. అంటే తడి అనేది చాలా ఎక్కువైపోయింది. దానివలన కూడా మనకి బడ్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. అంటే మొగ్గలనేవి తగ్గిపోతాయండి. అదొక కారణం. ఇంకొక మిస్టేక్ వచ్చేసి మనకేంటంటే మీరు వెంటనే దీన్నేం చేయాలి, ఒకవేళ మీకు పక్క నుంచి కొమ్మలు రావట్లేదంటే దీనికున్న లీవ్స్ అనేవి అన్నీ కూడా మీరు రిమూవ్ చేయాలండి. రిమూవ్ చేసేసి ఏవైతే డెడ్ స్టెమ్స్ ఉంటాయో అంటే అక్కడ నుంచి మనకి కొత్త చిగురు రావట్లేదు అనుకున్న స్టెమ్స్ అన్నీ కూడా మళ్ళీ ట్రిమ్ చేయాలండి. మల్లె మొక్కకి మీరు ఎంతైతే ట్రిమ్ చేస్తారో అన్ని కొత్త బ్రాంచెస్ వస్తాయి. కొత్త చిగురు వచ్చిన దగ్గరే మనకి మొగ్గలనేవి వస్తాయండి. అప్పుడే మనకి మల్లె మొక్క అనేది చాలా హెల్తీగా, గుబురుగా కూడా పెరుగుతుంది. గుబురుగా పెరిగినప్పుడు కొత్త స్టెమ్స్ వచ్చినప్పుడు మొగ్గలొస్తాయి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదొక మెయిన్ మిస్టేక్ అండి. ఇంకొకటొచ్చేసి మెయిన్‌గా దీనికి ఎండ అంటే చాలా ఇష్టం అండి. అయితే నాకు ఎండ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. అయితే నేను దీన్ని బాల్కనీలో పెట్టాను. దాని వలన అసలు దీనిపైన మొగ్గలు అసలు రాలేదండి. ఇంకొక మిస్టేక్ వచ్చేసి వాటరింగ్ అండి. వాటరింగ్ అనేది ఈ మొక్కకి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను మీకు. అయితే దీంట్లో తేమ ఎక్కువగా అయిపోయిందనేసి ఇందాక మిస్టేక్‌లో చెప్పానండి. దీనికి ఓవర్ వాటరింగ్ అన్నా ఇష్టం ఉండదు. అలా అని అస్సలు వాటర్ ఇవ్వకపోయినా కూడా దీనికి ఇష్టం ఉండదండి. అయితే దీనికి ఎలా వాటర్ ఇవ్వాలి అనేదంటే మీరు సాయిల్ అనేది 2 ఇంచెస్ డ్రై అయ్యాక అప్పుడే వాటరింగ్ చేయండి. అయితే ఇవన్నీ చేసాము, ఇన్ని మిస్టేక్స్ చేసాము. కానీ ఇప్పుడు మళ్ళీ మనం గుత్తులు గుత్తులుగా పూలు తీసుకోవాలంటే దీనిపైన ఏం పని చేస్తే మనకి గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయో అవి తెలుసుకుందామండి. ముందుగా దీనిపైన మనం చేయాల్సిన ముఖ్యమైన పని అండి, దీనికి ఉన్న లీవ్స్ కానివ్వండి, డెడ్ స్టెమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కట్ చేసేయాలండి. చాలామంది రివర్స్‌లో దూస్తారండి. అలా చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు స్టెమ్స్ పైన అక్కడి వరకు మీరు ఎక్కడి వరకైతే మీరు లీఫ్‌ని తీసేస్తారో అక్కడ నుంచి దాని తోలు కూడా వచ్చేస్తదండి. అంటే స్కిన్ కూడా వచ్చేస్తది. దానివలన అక్కడి నుంచి మీకు కొత్త లీవ్స్ రావడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మీకు ఎక్కడైతే మీకు డెడ్ స్టెమ్ ఉందో, ఎక్కడైతే మీకు ముదిరిపోయిన లీవ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి వాటినే మల్చింగ్ లాగా వేసుకోండి. ఎందుకంటే ఏ మొక్క అయితే మనము పెంచుతామో దాని లీవ్స్ దానికి వేయడం వల్ల గ్రోత్ అనేది చాలా తొందరగా ఉంటుందండి. నేను కట్ చేయమన్నాను కదా అనేసి కొత్తగా వచ్చే స్టెమ్స్‌ని కూడా కట్ చేయకండి. అంటే కొత్త లీవ్స్‌ని కూడా, చిగుర్లను కూడా కట్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి మీరు మట్టిని లూజ్ చేయండి. లూజ్ చేసి దాంట్లో మీరు ½ కేజీ వరకు మీరు వర్మీ కంపోస్ట్ ఇవ్వండి. నా పాట్ వచ్చేసి పెద్ద పాట్ అండి. దాని ప్రకారం చెప్తున్నాను. అంటే నాది పాట్ వచ్చేసి 14 ఇంచెస్ పాట్. దాని ప్రకారం చెప్తున్నాను. మీరు చిన్న పాట్ అయితే మాత్రం చిన్న పాట్ ప్రకారం మీరు తీసుకోండి. దీనికి నేను ½ కేజీ వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి. అలానే 100 గ్రామ్స్ వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ తీసుకున్నాను. నీమ్ కేక్ పౌడర్ వచ్చేసి మనకి స్టెమ్స్‌కి మనకి ఎలాంటి ఫంగస్ రాకుండా అలానే మంచి న్యూట్రిషన్స్ కూడా మన మొక్కకి అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్టి అండి. మీ దగ్గర పాత మట్టి ఉంటే పాత మట్టి వాడుకోండి. కొత్తదైతే కొత్తది వాడుకోండి. కొంచెం అది కలుపుకోండి. అలానే మీకు సీవీడ్ గ్రాన్యూల్స్ అండి. నేను 2 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. మీరు చిన్న పార్ట్ 10 ఇంచెస్, 12 ఇంచెస్ పార్ట్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ గురించి మీకు తెలిసిందే. మీకు కొత్త చిగుర్లు రావడానికి చాలా దోహదపడుతుంది. సో, ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక స్పూన్ తీసుకోండి. ఇది నాది పెద్ద పాట్ కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఉన్న ఏదైనా కానివ్వండి, ఒక స్పూన్ వేసేసుకొని వాటర్‌లో కలిపి ఇచ్చినా పర్లేదు, మీరు సాయిల్‌లో ఇచ్చినా పర్లేదండి. అలానే ఒక గుప్పెడు మీకు బూడిద అండి. బూడిద కలిపేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ వీక్ ఏమి ఇవ్వాలి అనేది కూడా ఆ వీడియో కూడా మీకు అప్డేట్ ఇస్తానండి. అలానే గ్రోత్ ఎలా ఉంది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అయితే లాస్ట్ టైం మనం ఒక చిన్న మొక్క చూపించాను కదండీ! అది కూడా నా మొక్క చనిపోయింది. దానికి కూడా కారణం ఉందండి. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల మొక్కల్ని కొంచెం పట్టించుకోలేదు. సో, అది మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. సో, అది కూడా ఇదే పాట్‌లో పెట్టానండి. దానివలన కొత్త చిగుర్లొచ్చాయి. దీని లీవ్స్ దానికి తగిలి అవి మాడి చనిపోయిందండి మొక్క. అందుకనేసే మనం ఏ పని చేసినా కూడా ఒక్కసారి వాటిపైన మొక్కలపైన దృష్టి పెడితే మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం వాటరింగ్ ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాక వాటరింగ్ చేసేటప్పుడు వాటర్‌లో మనము ఎప్సమ్ సాల్ట్‌తో పాటు కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క మీరు వాటర్‌లో మంచిగా కలిపేసుకొని ఆ వాటర్ మాత్రమే ఇవ్వండి. దానివలన ఏమైతుందంటే మీకు మైక్రోబ్స్ అనేవి చాలా హెల్తీగా గ్రో అవుతాయండి. దాని వలన మట్టి అనేది గుల్లగా ఉంటుంది. మనకి ఎర్త్ వార్మ్స్ కూడా ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ కాదండి 100% అవుతాయి. ఎందుకంటే మనం కంపోస్ట్ చేసినప్పుడు మనము బెల్లం నీళ్ళు కానివ్వండి, లేదా మజ్జిగ నీళ్ళు కానివ్వండి ఇస్తూ ఉంటాము. అయితే ఇవన్నీ ఇచ్చాక నెక్స్ట్ వీక్ కూడా మీకు ఒక మంచి లిక్విడ్‌తో మీకు దీనికి చెప్తానండి. అప్పుడు మీకు పువ్వులనేది చాలా గుత్తులుగా పెరుగుతాయి. నెక్స్ట్ మనము ఏం చేయాలంటే దీన్ని ఫుల్ సన్‌లైట్ అండి. మీకు ఎంతైతే ఎండ ఉంటుందో అంత ఎండలో పెట్టేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకి బాయ్ అండి.